గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కానీ విజయవాడ ఉత్సవానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికలను మాత్రం తీసుకెళ్ళి అందరికీ ఇచ్చి ఫోటోలు దిగుతా ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అదే అమ్మవారి గుడి ఉత్సవం గురించి ఎవరికన్నా ఇన్విటేషన్ ఇచ్చారా మీరు తీసుకెళ్ళి? ఒక్కళ్ళన్నా కలిశారా? ఒక్కళ్ళకన్నా ఇచ్చి ఫోటో దిగారా? కానీ విజయవాడ ఉత్సవం ఫోటోలు ఇలా ఇచ్చి చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలు దిగుతూ ప్రచారం చేస్తున్నారు. దీని వ్యాపార కోణం అంటారా, ఆధ్యాత్మిక కోణం అంటారో చిన్ని గారే సమాధానం చెప్పాలి. మీరు తీసుకెళ్తున్న ఆహ్వాన పత్రికలన్నీ కూడా విజయవాడ ఉత్సవానికి సంబంధించినవి కదా. ఎక్కడైనా దసరా ఉత్సవాలది ఎక్కడైనా తీసుకెళ్లారా మీరు? చెప్పండి, ఎక్కడైనా తీసుకెళ్లారా? అలాగనే విజయవాడ ఉత్సవాలకంట ఇది కూడా బాగా పర్యాటక శాఖ సహకరిస్తుందంట, డబ్బులు ఇస్తుందంట. ఏ అమ్మవారి దసరా ఉత్సవాలకి పర్యాటక శాఖ సహకరించదా? మీరు నిధులు అమ్మవారి ఆలయ ఉత్సవానికి ఇవ్వరా? విజయవాడ ఉత్సవానికే పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ గారు ఇస్తారా? అంటే మీరు అమ్మవారి కన్నా కార్పొరేట్ సంస్థలే ఎక్కువ అయ్యాయా మీకు? దీనికి కూడా దుర్గేష్ గారు సమాధానం చెప్పాలి. కొత్తగా అంట తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విజయవాడ ఉత్సవం తరపున వాళ్ళ పొద్దున్న మీరు కూడా వెళ్ళి ఉంటారు, ఫ్యాషన్ షోలు పెట్టారు. మిస్ విజయవాడ ఫ్యాషన్ షోలు పెట్టారు. అసలు మీకు సిగ్గుందా, బుద్ధి ఉందా? డబ్బుల కోసం ఏ స్థాయికైనా గడ్డి తింటారో మీరు? గత 4-5 సంవత్సరాలుగా తుమ్మలపల్లి కళాక్షేత్రం అమ్మవారి ఆలయమే లీజ్ తీసుకుంది. అక్కడ భరతనాట్యం, కచేరీలు, అమ్మవారి వైభవం, అమ్మవారి ఆలయ ప్రతిష్ట, దీంతోపాటు కూచిపూడి నృత్యాలు, భరతనాట్యం, ఆరగ్రహం చేసేటువంటి వాళ్ళు అక్కడ అందరూ ప్రదర్శనలు ఇచ్చారు. ఇవాళ యువతని పెడద్రోవ పట్టించేలాగా, యువతని పక్కదారి పట్టించేలాగా మిస్ విజయవాడ పోటీలు, ర్యాంప్ వాకులు, ఫ్లాష్ మాబులు చేస్తూ ఉన్నారు. విజయవాడ ఉత్సవం పేరిటేమో సంస్కృతి సాంప్రదాయాన్ని కాలరాసే కార్యక్రమాలు. గతంలో అక్కడ ఏం నిర్వహించారు? అమ్మవారి ఆలయ శోభ తెలిసేలాగా కళాకారులందరూ కూడా అక్కడికి వచ్చి నృత్య ప్రదర్శనలు చేసిన చోట ఇవాళ మీరు ర్యాంప్ వాకులు పెట్టలేదా? కనీసం మీకు సిగ్గుందా, బుద్ధి ఉందా మీకు కొద్దిగైనా? సమాధానం చెప్పండి దీనికి. ఇంకో కొత్త కాన్సెప్ట్ తెర మీద తెచ్చారు. విజయవాడ నగరంలో 10 సంవత్సరాలు ఎగ్జిబిషన్ జరగట్లేదంట. అందరు కళ్ళకు గంతలు కట్టుకున్నారా? జరగట్లేదా? మొన్నటి వరకు సితారా సెంటర్లో జరిగిన ఎగ్జిబిషన్ ఏంటి? వజ్రా గ్రౌండ్స్లో జరిగింది ఏంటి? శాతవాన కాలేజ్లో జరిగింది ఏంటి? పున్నమి ఘాట్లో జరిగింది ఏంటి? ఈనాడు బెంచ్ సర్కిల్ దగ్గర ఈనాడు కార్యాలయం తీసేసిన దగ్గర జరిగిన ఎగ్జిబిషన్ ఏంటి? ఇవన్నీ ఎగ్జిబిషన్స్ కావా? ఇవన్నీ జరిగే కదా ఎగ్జిబిషన్స్. ప్రజలు వెళ్ళారు కదా. 10 సంవత్సరాల నుంచి ఎగ్జిబిషన్ లేదంట, ఇప్పుడు వీళ్ళు పెడతారంట. మరి ప్రజలు అన్నిటి చోటుకి వెళ్ళారు కదా. పున్నమి ఘాట్ దగ్గర బొబ్బురి గ్రౌండ్స్లో కూడా పెట్టారు కదా ఎగ్జిబిషను. మీరు కొత్తగా ఎవరి చెవిలో పువ్వులు పెడతారు? ప్రజలు ఏమైనా కళ్ళకు గంతలు కట్టుకున్నారనుకుంటున్నారా మీరు చెప్పేటువంటి మోసాలు అబద్ధాలు వినడానికి? అసలు విజయవాడ నగర ప్రజలు విజయవాడ ఉత్సవం ఎందుకు చేసుకోవాలి? మీరు చెప్పండి, ఎందుకు చేసుకోవాలి? ఎవరైనా సరే అమ్మవారి ఆలయానికి వెళ్తారు, అమ్మవారిని దసరాలో ప్రత్యేకంగా అలంకారాలు చూసుకుంటారు, చక్కగా పండగ చేసుకుంటారు. జనరల్గా విజయవాడ నగరంలో ఆనవాయితీ. కానీ కూటమి ప్రభుత్వం రావంగానే బుడమేరు వరదలు ముంచినందుకు విజయవాడ ఉత్సవం చేసుకోవాలా? డయేరియా వచ్చి ప్రజలు
ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రాణాలు పోగొట్టున్నందుకు విజయవాడ ఉత్సవంలో పాల్గొనాలా? విజయవాడలో ఉద్యోగాలు, ఉపాధి, వ్యాపారాలు లేక, రాజధాని శోభ కూడా లేక తల్లడిల్లిపోయి జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నందుకు విజయవాడ ఉత్సవాలు చేసుకోవాలా? దేనికి చేసుకోవాలి? దేనికి చేసుకోవాలి విజయవాడ ఉత్సవాలు? ఈరోజు కూడా బుడమేరు బారిన పడి అతలాకుతలమైనటువంటి జీవితాలు, వ్యాపారాలు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు కదా. లక్షల రూపాయలు, కోట్ల రూపాయల వ్యాపారస్తులు నష్టాల్ని భరిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు కదా. వాళ్ళు చేసుకోవాలా విజయవాడ ఉత్సవం మీతో కలిసి? వాళ్ళు చేసుకోవాలా? చెప్పండి, ఎవరు భాగస్వామ్యం కావాలి మీతోటి? ఎవరు కావాలి భాగస్వామ్యం? నాకు నిన్నటి నుంచి అర్థం కావట్లేదు, చాలా బాధ అనిపిస్తుంది. చాలా కాలేజీ యాజమాన్యాలు విజయవాడ ఉత్సవానికి సహకరిస్తూ ఉన్నాయి. ఏమీ అనలేని పరిస్థితి, ఏమీ చెప్పలేని పరిస్థితి. యువత పిచ్చెక్కినట్టు రోడ్ల మీద డ్యాన్స్లు వేస్తున్నారు. యువత రోడ్డు మీద పిచ్చెక్కినట్టు డ్యాన్స్ వేస్తున్నారు. నేను మిమ్మల్ని అందరూ షూట్గా అడుగుతున్నా, కాలేజీల్లోంచి వచ్చి టీషర్ట్లు వేసుకొని విజయవాడ ఉత్సవం పేరుతో అన్నీ మర్చిపోయి డ్యాన్స్ వేస్తున్న యువతను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, విజయవాడ ఉత్సవంలో మీరు దేనికి భాగస్వామ్యం అయ్యారు? దేనికి భాగస్వామ్యం అయ్యారు? మీ కాలేజీలు మిమ్మల్ని వెళ్ళమంటే మీరు వెళ్ళి రోడ్ల మీద ఎందుకంత ఒళ్ళు మర్చిపోయి డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు? డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు. మీకేమన్నా ఈ విజయవాడ ఉత్సవం ద్వారా ప్లేస్మెంట్ సెల్ పెట్టి మీ అందరికి ఉద్యోగాలు ఇప్పిస్తారా? లేకపోతే మీ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయల డబ్బులు ఇప్పిస్తారా? లేకపోతే ప్రభుత్వం చెప్పినట్టు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాల్లో భర్తీ చేయిస్తారా? లేదా రాజధాని నగరంలో సాఫ్ట్వేర్ రంగం పెద్ద ఎత్తున తీసుకొచ్చి మీ అందరికీ ఉద్యోగాలు కల్పిస్తారనా? కల్పిస్తారనా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు కదా, 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 500 మందికి 10 లక్షల రూపాయలు చొప్పున వడ్డీ లేని రుణం ఇచ్చి మిమ్మల్ని ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు చేస్తా అన్నారు. ఆ హామీ నెరవేర్చారని మీరు డ్యాన్స్లు వేస్తూ ఉన్నారా? దేనికి డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు? ఆడపిల్లలు కూడా వేస్తూ ఉన్నారు. అమ్మ, నేను మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా, దేనికి వేస్తున్నారు డ్యాన్సులు మీరు? సుగాలి ప్రీతికి న్యాయం చేశారనా? ఆ కేసులో దోషులను పట్టుకొని శిక్షించారనా మీరు డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు? అందుకని వేస్తూ ఉన్నారా? లేకపోతే మీ అందరికీ మెడికల్ కాలేజీలు రద్దు చేసి ఇక నుంచి మీరు మెడికల్ విద్య చదువుకోవద్దు, వైద్య విద్యకి దూరంగా ఉండండి, డబ్బున్నోళ్ళు మాత్రమే చదువుకుంటారు, ఎత్తేస్తున్నాం ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్ మెడికల్ కళాశాలగా తయారు చేస్తున్నాం అన్నందుకు మీరు అందరూ రోడ్డు మీదకి వచ్చి డ్యాన్స్లు వేస్తూ ఉన్నారా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, 30,000 మంది ఆడపిల్లలు మాయమైపోయారని చెప్పారు. వాళ్ళు అధికారంలోకి రాగానే ఆ 30,000 మంది ఆడపిల్లల్ని ఎతికి తీసుకొచ్చి వాళ్ళు ఇళ్ళకి చేర్చినందుకు ఆనందంతో డ్యాన్స్లు వేస్తూ ఉన్నారా? లేకపోతే గొడ్లవల్లేరు కాలేజీలో దొంగతనంగా సీసీ కెమెరాలు పెట్టి మహిళల్ని అగౌరవపరిచిన కేసులో దోషులు తీసుకొచ్చి శిక్షించారని మీరు డ్యాన్స్లు వేస్తూ ఉన్నారా? దేనికి వేస్తూ ఉన్నారు మీరు డ్యాన్సులు విజయవాడ ఉత్సవంలో? దేనికి? మీరు సమాధానం చెప్పుకోవాలి. మీరు సమాధానం చెప్పుకోవాలి. మీకు మీరైనా సరే ప్రశ్న వేసుకోండి, వేసుకొని మీరు సమాధానం చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్ ప్రకటించడానికి ముందు అమ్మవారి ఆలయంలో నేను దేవాలయాల్లో అపచారాలు జరుగుతూ ఉన్నాయి, అందుకే నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని చెప్పి విజయవాడ మెట్లు కడిగి
4 ఫోటోలకి ఫోజులు ఇచ్చి వెళ్ళిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున దసరా ఉత్సవాల్ని ఇంత దారుణంగా దెబ్బతీస్తూ ఉంటే, దసరా ఉత్సవాల్ని అపహాస్యం చేయడానికి, అమ్మవారి ఉత్సవాల్ని ప్రతిష్ట ఖ్యాతి తగ్గించడానికే విజయవాడ ఉత్సవ పేరుతో దసరాకి పోటీగా ఈ రోజున విజయవాడ ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఎవరైనా సరే అమ్మవారి దర్శనానికి వస్తే వారందరూ కూడా అమ్మవారి రూపాన్ని మనసులో నింపుకొని అమ్మవారి అలంకారం ఏ విధంగా చేశారని వాళ్ళ కుటుంబ సభ్యులతో చుట్టుపక్కల వాళ్ళతో ఎంతో ఆనందంగా మాట్లాడుకొని ఆ రూపాన్ని మనసులో నింపుకొని అందరూ ఇళ్ళకి వెళ్తూ ఉంటారు. కానీ విజయవాడ ఉత్సవంకి వెళ్తే వాళ్ళు ఏం గుర్తుపెట్టుకుంటారు? మనసులో అమ్మవారి రూపాన్ని గుర్తుపెట్టుకుంటారా? అమ్మవారి అలంకారాన్ని గుర్తుపెట్టుకుంటారా? లేకపోతే మీ సినిమా డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు, సినిమా పాటల్ని గుర్తుపెట్టుకుంటారో కూడా విజయవాడ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి ఎంపీ కేశినేని చిన్ని గారు, శ్రేయాస్ మీడియా వారు, వైబ్రెంట్ ఎగ్జిబిషన్ సొసైటీ వారు సమాధానం చెప్పాలి. అమ్మవారి ఆలయానికి దసరా ఉత్సవాల 10 రోజులకు గాను వచ్చే హుండీ ఆదాయం 5-6 కోట్లకి మించి ఉండదు. కానీ విజయవాడ ఉత్సవ పేరిట 100 కోట్ల రూపాయలు భక్తుల డబ్బులు దోచుకోవడానికి ఇంత పెద్ద స్కెచ్ వేసి ఇంత హంగామా అందుకే సృష్టిస్తూ ఉన్నారు చిన్ని గారు, శ్రేయాస్ మీడియాస్ వాళ్ళు, అలాగనే వైబ్రెంట్ ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు. చెప్పే కదా, అమ్మవారికి దసరా ఉత్సవాలకి వచ్చే హుండీ ఆదాయం 5-6 కోట్లు కూడా ఉండదు. కానీ విజయవాడ ఉత్సవ పేరుతో 100 కోట్ల రూపాయల భారీ దోపిడీకి స్కెచ్ చేశారు. అందుకనే ఇంత హడావిడి, ఇంత హంగామా సృష్టిస్తూ ఉన్నారు. అలాగే ఎంపీ చిన్ని గారిని కూడా సూటిగా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు శ్రేయాస్ మీడియా సంస్థతో కుదుర్చుకున్నటువంటి డీల్ ఎంత? 25 కోట్ల, 30 కోట్ల, 35 కోట్ల? దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. అట్లాగనే నిన్న మొన్నటి వరకు కూడా ఎన్టీఆర్ జిల్లాలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా విజయవాడ ఉత్సవానికి సహకరించాల, ఎవరు బయటికి రాలా, ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వాల. కానీ నిన్నటి నుంచి కొంతమంది బయటకు వచ్చారు. దానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళందరికీ కూడా కొంత పర్సు వెళ్ళింది. కానీ విజయవాడలో ఉండేటువంటి 2 ఎమ్మెల్యేలు మాత్రం ఆ పర్సు తిరస్కరించారని కూడా బయట మాట్లాడుకుంటా ఉన్నారు. మొన్నటి వరకు ఒక్కరు కూడా మద్దతు ఇలా, ఒక్కరు కూడా మాట్లాడలా. కానీ నిన్నటి నుంచి కొంతమంది ప్రజాప్రతినిధులకి పర్సు వెళ్ళంగానే వాళ్ళందరూ కూడా మద్దతు ఇచ్చి మాట్లాడడం మొదలుపెట్టారు. అందుకనే ఇన్విటేషన్ల పంపిణీకి వాళ్ళు కూడా బయటకు వెళ్ళారు. కానీ విజయవాడ నగరంలో ఉండేటువంటి 2 ప్రజాప్రతినిధులు మాత్రం పర్సు తీసుకోలేదని కూడా బయట మాట్లాడుతూ ఉన్నారు. అసలు దసరా ఉత్సవాలు 100 సంవత్సరాలకు పైగా ఎంతో ఘనంగా, ఎంతో అద్భుతంగా విజయవాడ నగరంలో జరుగుతూ ఉంటే విజయవాడ ఉత్సవం చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? నిజంగా మీకు విజయవాడ ఖ్యాతి పెంచాలనుకుంటే ఈ విజయవాడ ఉత్సవాన్ని సంక్రాంతి పండుగ నాడు నిర్వహించవచ్చు కదా. యువత
పెడద్రోవ పచ్చిపోకుండా, కోడి పందాలు ఆడకుండా, గుండాట పేకాట ఆడకుండా, మద్యం విచ్చలవిడిగా తాగకుండా, సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రోత్సహించేలాగా విజయవాడ ఉత్సవ్ని సంక్రాంతి పండుగ నిర్వహించవచ్చు కదా మీరు. ఇప్పుడే ఎందుకు ఇంత హడావిడి చేస్తూ ఉన్నారు? ఇప్పుడే ఎందుకు ఇంత హడావిడి చేస్తూ ఉన్నారు? సంక్రాంతికి అయితే బాగా ఎంజాయ్ చేస్తారు కదా అందరూ. చెప్పండి, దసరాకే ఎందుకు పెట్టాలి? దసరాకే ఎందుకు పెట్టాలి? సంక్రాంతికి పెట్టుకోవచ్చు కదా మీరు. దీనికి సమాధానం చెప్పండి. అమ్మవారి దసరా ఉత్సవాలని అడ్డం పెట్టుకొని విజయవాడ ఉత్సవం పేరుతో ఎంపీ చిన్ని గారు కార్పొరేట్ సంస్థలతో టైఅప్ అయి 100 కోట్ల రూపాయలు కొట్టేయాలనే ఈ స్కెచ్ చేశారు. వీళ్ళకి దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. హిందూ భక్తుల మనోభావాలను కూడా కనీసం పట్టించుకోకుండా కార్పొరేట్ సంస్థలతో ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా కలిసిపోయి అధికారికంగా భక్తుల్ని దోచుకోమని, అధికారికంగా బందిపోట్లని విజయవాడ నగరం మీదకు వదిలేశారు. హిందూ భక్తుల్ని బాగా దోచుకోండి చంద్రబాబు గారి ప్రభుత్వం అధికారికంగా బందిపోట్లకి అవకాశం కల్పించింది. విజయవాడ ఉత్సవం పేరిట విజయవాడ ఉత్సవం పేరిట ఆధ్యాత్మిక శోభకి మంగళం పాడి పాశ్చాత్య సంస్కృతిని విస్తృతపరచడానికే విజయవాడ ఉత్సవం ఏర్పాటు చేస్తాం. అందుకని వీళ్ళకి ఎక్కడ లెక్కలేనితనం చాలా స్పష్టంగా కనబడుతోంది. డబ్బుల మీద ఉన్న వ్యామోహంతో కలియుగ దైవం వెంకన్న స్వామికి చెందినటువంటి విలువైనటువంటి గొడుగు వెంకన్న స్వామి భూముల మీద అమ్మలగన్నమ్మ దుర్గమ్మ దసరా ఉత్సవాలను కూడా అడ్డం పెట్టుకొని వీళ్ళు వ్యాపారం చేయాలనుకుంటా ఉన్నారు. ఈ వ్యాపారానికి కూడా ప్రజాప్రతినిధులు, కూటమి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తూ ఉన్నాయి. ఎంపీ చిన్ని గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే విజయవాడ ఖ్యాతిని పెంచాలనుకుంటే మీరు అమ్మవారి దసరా ఉత్సవాల్ని రాష్ట్ర ఉత్సవంగా ఎందుకు ప్రకటన చేయించలేకపోయారు? ఈ రాష్ట్ర ఉత్సవానికి అయ్యే ఖర్చు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, ఆ డబ్బులు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచే అమ్మవారి ఆలయ ఖాతాకి జమ అవుతాయని ఒక జీవో ఎందుకు ఇప్పించలేకపోయారు? మీరే కదా పదే అనేక సందర్భాల్లో అమ్మవారి ఆలయ అభివృద్ధికి 120 కోట్ల రూపాయల డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి తెప్పిస్తున్నారు కదా. ఎందుకు 120 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తెప్పించలేకపోయారో కేశినేని చిన్ని గారు సమాధానం చెప్పాలి. నిజంగా మీకు అమ్మవారి ఆలయ అభివృద్ధి మీద, దసరా ఉత్సవాల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు దసరా ఉత్సవాల్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటన చేయించేవాళ్ళు, నిధులు అమ్మవారి ఖాతాకి, ఆలయ ఖాతాకి జమేలా చేసేవాళ్ళు, మీరు చెప్పినటువంటి 120 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులనే తెచ్చేవాళ్ళు. ఇంతవరకు ఎందుకు మాట్లాడట్లా మీరు ఆ విషయం మీద? చెప్పండి, ఎందుకు మాట్లాడట్లా? మీరు బయటికి రారా? మళ్ళీ అమ్మవారి ఆలయానికి వచ్చి మెట్లు కడగరా? ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోరా? మీరు సమాధానం చెప్పాలి. విజయవాడ నగరంకి లక్షల మంది జనం వస్తారని చెప్తా ఉన్నారు. మంచిదే, వస్తే ట్రాఫిక్ నియంత్రణ ఎవరు చేస్తారు?
విజయవాడ నగరం ఇన్ని లక్షల మందిని తట్టుకునేటువంటి కెపాసిటీ ఉందా? కెపాసిటీ ఉందా? ఇప్పటికే విఐపి కల్చర్తో రోడ్లని బ్లాక్ చేస్తుంటే ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కదా. ఇన్ని లక్షల మంది వస్తారని ఒక పక్క నుంచి సిపి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఇవాళ 20 లక్షల పైచీలకు వస్తారని. ఏకంగా ఆ శ్రేయాస్ మీడియా, ఆ వైబ్రెంట్ ఎగ్జిబిషన్ సొసైటీ, లేకపోతే ఎంపీ కేశినేని చిన్ని గారు 75 లక్షల మంది వస్తారని చెప్తున్నారు కదా. 75 లక్షల మంది వస్తారని చెప్తున్నారు. విజయవాడ నగరం ఇంత కెపాసిటీని తట్టుకోగలదా? ముందస్తుగా మీరు ఏమైనా ఏర్పాట్లు చేశారా? జరగరానిది ఏదైనా జరిగితే దానికి మొట్టమొదటి విజయవాడ నగర సిపి గారు, కలెక్టర్ గారిని బాధ్యుల్ని చెయ్యాలి. తిరుమల ఘటన ఇంతవరకు రాష్ట్ర ప్రజలు మర్చిపోలా. సింహాచల తొక్కిసలాట ఘటన రాష్ట్ర ప్రజలు మర్చిపోలా. అట్లాంటి ఘటన ఏదన్నా సరే అమ్మవారి ఆలయంలో జరిగితే దానికి మీదే బాధ్యత. ఇప్పటికే శాఖల మధ్య సమన్వయం లేదు. పోలీస్ శాఖకి, రెవెన్యూ శాఖకి, కార్పొరేషన్కి సమన్వయం లేదు. దుర్గగుడిలో అధికారులు ఎవరో కూడా కలెక్టర్ చెప్పినా వినట్లేదని చెప్పి ఈరోజే మెమో కూడా జారీ చేసిన ఆ లెటరే సాక్ష్యం మీ మధ్య సమన్వయం లేదని చెప్పడానికి. విజయవాడ నగర సిపి గారు ఒక్క చిన్న సంఘటన జరిగినా దానికి మీరే బాధ్యత. అట్లాగనే విజయవాడ ఉత్సవం ప్రైవేటు ఉత్సవం అయితే అసలు ప్రభుత్వ ఉద్యోగులను ఎందుకు కేటాయించాలి చెప్పండి? సచివాలయ ఉద్యోగుల్ని, రెవెన్యూ ఉద్యోగుల్ని, కార్పొరేషన్ ఉద్యోగుల్ని అసలు ఎందుకు కేటాయిస్తూ ఉన్నారు? ఎవరి కోసం కేటాయిస్తూ ఉన్నారు? ఇదేమన్నా ప్రభుత్వ ఈవెంటా? ప్రైవేట్ ఈవెంట్ అని చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగులాగే అక్కడ ఎందుకు మీరు పనులు చెయ్యమని వాళ్ళని పురమాయిస్తూ ఉన్నారో కూడా మీరు సమాధానం చెప్పాలి. ప్రైవేటు ఉత్సవానికే ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాలా? సమాధానం చెప్పండి. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? మీరు ఎవరైనా సరే విజయవాడ ఉత్సవాలకు వెళ్ళాలంటే బుక్ మై షోలోనే టికెట్ కొనుక్కోవచ్చు. కొత్త ఆప్షన్ ఇచ్చారు వాళ్ళు దోపిడీకి. విజయవాడ ఉత్సవానికి ఎవరైనా సరే వెళ్ళాలంటే మీరు ఎందులో కొనుక్కోవచ్చు టికెట్లు? బుక్ మై షోలో టికెట్లు కొనుక్కోవచ్చు. రోజుకో రేటు, అది కూడా రోజుకొక రేటు. మొదటి రోజు ఆడెవడో వస్తాడంట, బాగా డ్రమ్స్ ఏదో కొడతాడంట, ఆడుకో రేటు. పాటలు పాడిన వాళ్ళకి ఇంకో రేటు, డ్యాన్స్ వేసిన వాళ్ళకి ఇంకో రేటు. ఆ టికెట్లు కూడా 499 రూపాయలు. ఒక్కొక్క టికెట్ ఒక్కొక్క వ్యక్తికి 499 రూపాయలు. మీకు మంచి సౌలభ్యం ఇచ్చారు. ఎక్కడ బుక్ చేసుకోవచ్చు ఈ టికెట్లన్నీ? బుక్ మై షోలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. వయసుకు కూడా సంబంధం లేదంట, అందులో కూడా చెప్పారు. వయసుకు కూడా సంబంధం లేదు. ఎవరైనా చూడొచ్చంట, వెళ్ళి చిన్నపిల్లలు కూడా చూడొచ్చంట టికెట్ కొనుక్కుంటే. ఇది కూడా ఎంత సమయం తెలుసా? చెప్తా ఉన్నారు అందరు చూసిన వాళ్ళు. 2 గంటలకేనంట ఈ రేటు. ఎంత? 2 గంటలకి 499 రూపాయలు. అందరూ బుక్ మై షోలో టికెట్లు కొనుక్కోవచ్చు. కొనుక్కోవడంతో పాటు వయసుతో సంబంధం లేకుండా అందరూ చూడొచ్చు అని చెప్తాను. అదే అమ్మవారి ఆలయంలో మీరు చూశారుగా, 500 టికెట్ రూపాయలు రద్దు చేసి 300 రూపాయల టికెట్ పెట్టారు. అమ్మవారి ముఖద్వారం దగ్గర నుంచి చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారి కరుణా కటాక్షాలు వస్తాయి. కానీ విజయవాడ ఉత్సవం టికెట్ మాత్రం 499 రూపాయలు. 1 రూపాయి తగ్గించారులేండి, 500కి 499 రూపాయలు. ఇది కూడా భారీ దోపిడీయే. అక్కడ కూడా ఎగ్జిబిషన్లో ఎంట్రీ టికెట్ 30 రూపాయలు పెట్టారు ఒక్కొక్కరికి. ఎంత? 30 రూపాయలు. బుక్ మై షోలో ఏమో ప్రత్యేక షోలు ప్రతిరోజు చూడడానికి ఒక రేటు, ఎంట్రన్స్ టికెట్ 30 రూపాయలు.
అదేవిధంగా అక్కడ కూడా 700 షాపులు పెడతారంట. ఒక్కొక్క షాప్కి కనీసం 3.5 లక్షలు కట్టాలంట. దగ్గర దగ్గర అయ్యొక 25 కోట్ల రూపాయలు వసూలు చేస్తారు. అయ్యొక 25 కోట్ల రూపాయలు వసూలు చేస్తారు. ఈ కాకుండా స్పాన్సర్స్ నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వస్తాయి. ఇది కూడా కాకుండా ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తూ ఉంది వీళ్ళకి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందంట. అట్లాగనే పర్యాటక శాఖ కందుల దుర్గేష్ గారు కూడా వీళ్ళకి సహాయ సహకారాలు అందించి నిధులు మంజూరు చేస్తూ ఉంటారు. ఏది విజయవాడ ఉత్సవానికి. అదే అమ్మవారి ఉత్సవానికి అయితే అమ్మవారి ఆలయమే డబ్బులు పెట్టుకోవాలి. పోలీసులకి డబ్బులు వాళ్ళే చెల్లించాలి. పారిశుద్ధ కార్మికులకే వాళ్ళే డబ్బులు చెల్లించాలి. అక్కడ ఏ సర్వీస్ చేసినా పెయిడ్ సర్వీస్, భక్తులు వేసిన డబ్బులతోనే అక్కడ సేవలు అందిస్తారు. కానీ విజయవాడ ఉత్సవానికి మాత్రం దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం ఎర్ర తివాచి పరిచి దోచుకోమని చెప్పడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులను ఇస్తారు, నిధులు ఇస్తారు, పర్యాటక శాఖ సహకారం కూడా ఉంటుంది. దీన్ని ఏమంటారో కూడా సమాధానం చెప్పాలి. ఇట్లాంటి దోపిడీ విజయవాడ నగరంలో జరుగుతుంటే ప్రశ్నించడం మన బాధ్యత. ప్రజాప్రతినిధులు ఉన్నది ప్రజలకి సేవ చేయడానికే కానీ ప్రజలని దోచుకోవడానికి కాదన్న విషయం విస్మరించొద్దు. విజయవాడ నగరం రాజకీయ చైతన్యం కలిగినటువంటి నగరం. ఖచ్చితంగా మీరు చేసేటువంటి మోసాలని, అవినీతిని, ద్రోహాన్ని కూడా ప్రశ్నిస్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా. అమ్మవారితో అయ్యవారితో పెట్టుకున్నారు, మీకు ఓటమి కాదు పతనం తప్పదని కూడా హెచ్చరిస్తాను. గొడుగు వెంకన్న స్వామికి సంబంధించిన భూముల అక్రమ లీజు వ్యవహారాన్ని మొట్టమొదటి తీసుకొచ్చిందే వైఎస్ఆర్సీపీ పార్టీ బయటికి తీసుకొచ్చింది. 40 ఎకరాల 400 కోట్ల రూపాయల విలువైన భూముల గురించి తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీని. దాని మీద చాలా బలమైన పోరాటం చెయ్యబట్టే ప్రజలందరికీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందినటువంటి భూమి యొక్క వాస్తవాలన్నీ కూడా బయటికి తెలిసినాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మచిలీపట్నంలో గొడుగు వెంకన్న స్వామి ఆలయ నిర్మాణానికి 1,80,00,000 రూపాయలు నిధులు ఇచ్చారు. ఆ అంశాన్ని కూడా పేరు నాని గారు స్వయంగా తెలియజేశారు. గతంలో ఆలయం ఎలా ఉండేది, జగన్మోహన్ రెడ్డి గారు నిధులు ఇచ్చిన తర్వాత ఆలయం ఎలా అభివృద్ధి చెందిందని కూడా తెలియజేశారు. కానీ కూటమి ప్రభుత్వం దోపిడీ చేస్తుందన్న విషయాన్ని వైఎస్ఆర్సీపీ బయటికి తెచ్చింది. అయినా అధికారం చేతిలో ఉందని ముందుకు పోతే కూడా మేము ప్రజా పోరాటం చేస్తా ఉన్నాం. మరొక పక్కన చాలామంది ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళే హైకోర్టులో కేసు వేశారు. మొదటిసారి స్టే వచ్చింది. కానీ ఆ స్టేని తప్పించడానికి దేవుడికి కూడా లంచం ఇచ్చారు. 46 లక్షల రూపాయల చెక్ ఇచ్చి ఏదో మళ్ళీ హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములను కాపాడడంలో కానీ, హిందూ ధర్మాన్ని కాపాడడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు ముందుంటుంది. అందుకు నిదర్శనం కూడా ఇంకో విషయం చెప్తాను. అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు 70 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఆ నిధులు ఈరోజు ఇవ్వబట్టే కదా అమ్మవారి ఆలయంలో శాశ్వత అభివృద్ధి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కేశఖండనశాల కానీ, అదేవిధంగా ప్రసాదం పోటు కానీ, మరికొన్ని చోట్ల శాశ్వత ప్రాతిపదిక నిర్మాణాలు జరిగినాయి అంటే, శివాలయం దగ్గర కానీ నిర్మాణాలు జరిగినాయి అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మవారి ఆలయానికి కేటాయించినటువంటి 70 కోట్ల రూపాయల నిధుల నుంచే. ఈ రోజున మీరు ఏం జరుగుతుందో చూశారు కదా. కూటమి ప్రభుత్వం వచ్చి అమ్మవారి దసరా ఉత్సవాలను అడ్డం పెట్టుకొని 100 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేసేటువంటి స్కెచ్ చేశారు. ప్రజలు ఇవన్నీ కూడా గ్రహిస్తారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాంటి అక్రమాలు, అవినీతి చేసేటువంటి వ్యక్తుల యొక్క అర్థం పడతారని కూడా తెలియజేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.